భజే నారాయణం లక్ష్మీనారాయణం భజే నారాయణం. ఉస్మానియా హాస్పిటల్లో శవాన్ని అమ్మేశారు. అమ్మేసిన తర్వాత వాళ్ళు కొనుక్కునేవాళ్ళు కొనుక్కుంటారు. అయ్యా వీళ్ళకి ఈమెకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరా? ఎవరు లేరండి, అందరు లేరు, ఎవరు లేరు. అనాథ శవాన్ని వాళ్ళు ఏదో టెస్ట్ కోసం వాళ్ళు కొనుక్కున్నారు. అబ్బో 3 లక్షలు వచ్చింది. 5 పంచుకునేటాళ్ళందరూ 3. దాని తర్వాత రూపాయల దగ్గర పంచాయతీ పుట్టింది వీళ్ళకు. 8ని 3కి ఎట్ట పంచడం అండి? 9ని పంచచ్చు, 3. విషయం తెలిసింది ఆశ్రమవాసులకు. ఏమయ్యా మీ అమ్మగారికి ఏం సంస్కారాలు చేయరా? చేసినామండి దవాఖానలో, వాళ్ళే చేసుకుంటారు సంస్కారాలు. అటువంటి వాడికి ఎవడు దిక్కు? మన స్వామివారు ఆమె కోసమై సహస్రాన్నదానం చేయించారు. ఆ ముక్తాత్మ పరమాత్మను చేరుగాక చాలు. ఒక్క మహానుభావుడు అట్లాంటి వాడు ఉంటే, ఎవరు చేయలేని రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలు చేయలేనటువంటి యొక్క స్థితిని మహానుభావులైన వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఎంతకాలం ఉంటాం ఎవడమైనా నిత్య విరక్తి కలిగిన వాడు నిత్యముక్తై శ్రీ వైష్ణవై సహా అంటారు. నిత్యము ముక్తిని గురించి ఆలోచించేవాడే నిజమైన భక్తుడు. ఏ క్షణం జరుగుతుందో ఏమైపోతుందో తెలియదు కదా. ఆ తెలియని దాని గురించి ఆశ పెట్టుకోవడం ఎందుకు? ఆశాపాశం వెనక్కి గుంచుతుంది. మనమే ముందుకు పోదామంటే పోనివ్వదు. అన్ని తీర్ల బాగానే ఉన్నాయి కానీ మరి యాత్ర పోదామా అంటే ఇంట్లో సామాను బాగా ఉన్నది, మరి యాత్ర పోయి వచ్చే వరకు ప్రశ్న. ఏం చేసేవా అంటే వెనకడ ఇంటికి తాళం కొట్టడమో, ఇల్లును కూడా ఆమె పారేసి యాత్రకు పోదురట. మళ్ళా వస్తామో రామో. గంతటి విరక్తి కలిగిన వాడు వెనకడి వాడు. భట్టరవారని ఒక మహానుభావుడు, మంచి శ్రీమంతుడు. మంచి శ్రీమంతులు ఏం చేస్తారు? మనం మట్టి గిలాసులు పాలు తాగితే వాళ్ళు బంగారు గిలాసులు తాగుతారు. ఉన్నది కనుక, లేకపోతే లేకనేపాయి. రోజు బంగారు గ్లాసులో పాలు పోసేది అమ్మగారు, ఆయన తాగేది. ఏమే తీర్థయాత్రకు పోదామా అన్నాడు. పోదాం, తీసిపారే సామానంతా ఇంట్లో అందరికి పంచిపెట్టు. మరి మళ్ళా వచ్చినాక వాడే ఇస్తాడు. ఇవన్నీ ఎవడిచ్చింది? అయిపోయింది. యాత్రకు బయలుదేరినరు. కొన్ని ప్రాంతాల్లో బండ్లు నడుస్తాయి, కొన్ని ప్రాంతాల్లో కాలి నడకనే పోవాలి. వెనకట చేపకు ముట్టి చూసుకుంటున్నారు. ఆమె అడవిలో ప్రయాణమైంది, నడుస్తున్నారు. ఏమైంది? కడుపు నొస్తున్నదా? కడుపు ముట్టుకుంటున్న ఊరికే. ఏం లేనిది ఎందుకు ముట్టుకుంటావు? మరి నేను ముట్టుకుంటున్నా? ఏమున్నది అని అడిగాట. కోప్పడ్డాడు. ఏం లేదు, ఈ గిలాస రాంగా పట్టుకోవచ్చునా? ఇది బంగారుదాయ్, వట్టి గిలాస్ అయితే పర్వాలేదు కానీ అంటే ఎందుకు ఈ గిలాస్ ఏం చేసుకోను? మీకు పాలు తాగడానికి బంగారు గిలాసు తాగే అలవాటు ఉంది కనుక రాంగా ఈ గ్లాస్ తెచ్చాను స్వామి అన్నారు. ఓహో, నా మీద నీకు ఎంత ప్రేమ! నా మీద ప్రేమ కంటే ఇప్పుడు ఎవరి మీద ప్రేమ ఎక్కువైంది నీకు? అందుకోసం ఆ గిలాస్ ఏడిదే అన్నాడు. తెచ్చినాక కళ్ళక దుక్కున్నాడు. అటు వారేసాడు. ఇక బేఫికర్ నడవచ్చు. ఎందుకంటే ఏదైనా పెట్టుకుంటే బాధ, కానీ పెట్టుకోని వాడికి ఏం బాధ ఉంది కనుక అందుకోసమై పాత్ర బంగారుదైనా తాగే పాలు అవే, పాత్ర మట్టిదైనా తాగే పాలు అవే. అందుకోసం పాత్రల గురించి ఆలోచించకయ్యా. పాత్ర అంటే నీ శరీరం. ఈ పాత్ర ఎప్పుడైనా కూడా గిలాస పోయి చెంబు అవుతుంది, చెంబు పోయి గిన్నె అవుతుంది, గిన్నె పోయి గంట అవుతుంది, గంట పోయి పాత్ర అవుతుంది, పాత్ర పోయి ఇంకోటి అవుతుంది. ఇప్పుడు మనుషులం వచ్చే జన్మలో దేవతలమో, ఆవులమో, గేదెలమో గిలాసు మారిపోతుంది. కానీ దానిలో ఉండే నీరు మాత్రం ఏముందా? నీరు ఆత్మ. అది మాత్రం ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది అని మనకు ఎవరు చెప్పారు ఈ మాట అంటే జడభరతుడు చెప్తాడు భాగవతం. రఘుగుణ మహారాజు గారు తిడితే తిట్లన్నీ తిట్టి అలసిపోయిండు మహారాజు. ఎవరు అలసిపోతారండి? తిట్టినవాడే అలసిపోతాడు. పడ్డవాడికి ఏం బాధ? ఏం లేదు, నా నోరు మూసుకొని కూర్చుంటే అయిపోయాయి. తిట్టి ఎప్పటి నుంచి అంటే ఉదయం 7 గంటల నుంచి మొదలుపెట్టిండు తిట్టు. సాయంకాలం 7 అయింది, మధ్యాహ్నం ఛాయ్ తాగుతున్నాడు తిట్టేవాడు. పడేవాడికి ఏం పోస్తలేదు.
అన్నం తిన్నాడు, టిఫిన్ చేసిండు, ఇన్ని చేసి 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 అంత తిన్నది తినకముందు తిడితేనేమో ఆకలి అవుతుంది, తిన్నాక తిడితే ఆయాసం అవుతుంది. ఆయాసము, ఆకలి, ఆ కోపము అన్నీ వెనక ఉన్నాయి. వాడు అక్కడ నిలబడ్డాడు, హాయిగా చేతులు కట్టుకున్నాడు. నీకు ఎన్ని భాషలలో తిట్టు వస్తే అన్ని భాషలలో తిట్టు, నాకేం. అంటే వేదాంతులకు ఎట్లా ఉంటుందంటే పడేవాడు ఎప్పుడు కూడా ఏమి బాధ పెట్టుకోట వేదాంతి. మామగారు ఇద్దరు అల్లుళ్లకు సమానంగా ఆస్తి వంచి నీకిది 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 కుప్పబెట్టిన తర్వాత చిన్నల్లుడు అన్నాడట, నాకోటి చెంబు తక్కువైంది. ఆనాడే చెప్పలేదా నేను నీకు చెంబు తక్కువ ఇస్తున్నాను? నేను అన్నానా లేదా? అన్నావు. మరి ఇంకేమైనా నేను విన్నానా? అయిపోయాయి. నువ్వు అన్నావు కానీ నేను విన్నానా? జడభరతుడు కూడా తిట్టి 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 పడ్డ తర్వాత 8 గంటలకి తిడదామంటే కొత్త తిట్లు ఏం వస్తలేదు, పాతయ్య తిడితే ఏం లాభం? అందుకోసమై ఏమయ్యా నిన్ని తిట్లు తిట్టాను, నీకేమన్నా జ్ఞానం లేదా, పౌరుషం లేదా, ఏమాత్రము కూడా శరము లేదా, అభిమానం లేదా, ఇన్ని పడ్డావు, ఏం మాట్లాడుతున్నాడండి? మల తిట్లు ఏమన్నా కొత్త తిట్లు ఉంటాయి. ఆఖరికి అడిగింది, రాజా నువ్వు ఎవరిని తిట్టినావు అసలు? పొద్దుటి నుంచి నీ ముఖం పట్టుకొని తిడుతూ ఉంటే ఎవరిని తిట్టామని అడుగుతున్నావు ఏమిట్లన్నా ఆయన? నన్నే తిట్టావా? నిన్నే, నీ పేరు పెట్టి తిట్టాను. మహారాజా నేను పల్లకి మోసేవాడిని, నువ్వు పల్లకిలో కూర్చున్నవాడివి. నాది శరీరమే, నీది శరీరమే. నీలో ఆత్మ ఉంది, నాలో ఆత్మ ఉంది. నేను కూడా ఒకప్పుడు మహారాజులాగానే బతికాను, కానీ ఆయన ఇష్టం ఇగో ఈ శరీరం ఇచ్చాడు నాకు. మరి నీకా బంగారు పల్లకిలో పడుకునే యోగం నీకు ఇచ్చాడు. అది కొంతకాలమే, ఇది కొంతకాలమే. సుఖస్వానంతరం దుఃఖం, దుఃఖస్వానంతరం సుఖం, చక్రవత్ పరివర్తంతే దుఃఖానిస సుఖానిచ. నన్ను తిట్టానంటున్నావే, నేను అనేటువంటిది శరీరంలో ఎక్కడైనా ఉందా? ఒక పార్టు చూపెట్టు. ముక్కున్నది, చెవులున్నాయి, కళ్ళున్నాయి, నోరున్నది, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, మరి నేనేది? రఘుగుణ మహారాజు చూస్తున్నట్టు ఏమిటి ఇట్లా మాట్లాడుతున్నాడు. శరీరాన్నే తిట్టామనుకో, ఈ శరీరం ఉండేది కాదు కదా రాజా, ఎన్నడో నాడు భూమిలోనో అగ్గిలోనో వేసేది. పోనీ ఆత్మనే తిట్టావనుకో, ఆత్మకు సుగుణాలు లేవు, దుర్గుణాలు లేవు, గుణాతీతమైంది ఆత్మ, పవిత్రమైనటువంటి ఆత్మను. ఆత్మనే తిడితే ఆత్మకు తగులుతాయి తిట్లు. శరీరాన్ని తిడితే ఏం లాభం? కోపం వచ్చి రాజుగారి మీద కోపం వస్తే వాడిని ఎత్తి వాడే కొట్టుకునేట, రాజుగారిని కొట్టలేక. అట్లా ఉంది నీ పరిస్థితి చూస్తే. ఇంతసేపు తిట్టావు కదా, మధ్యలో ఎందుకు ఆపలేదే? అని ఆపలేయడం కాదు, ఎంత కర్మనో నేను పడేది నేను అనుభవించాలి, తిట్టేది నువ్వు అనుభవించాలి. ఈ రెండు పూర్తయిపోయిన తర్వాత విషయం తీరుతుందంటే, మహాత్మా నేను ఎవరి బోధ అయితే విందామని వెళుతున్నానో కపిల భగవానుని నువ్వే కాదు కదా, నన్ను ఉద్ధరించడానికి వచ్చిన మహాత్ముడవా అని సాష్టాంగ దండం పెట్టాయట. ఎవరు? రఘుగుణ మహారాజు. అందుకోసమై ఆత్మానాత్మ వివేచనం కలిగినటువంటి యొక్క ధర్మరాజా, ఎవరి గుణముల చేత అయితే ఈ లోకంలో ప్రకాశిస్తూ ఉంటాయో, ఎవని గుణములను ఋషులు, మునులు, దేవతలు, యక్ష, గరుడ, గంధర్వ, సుర, అసుర, కిన్నర, కింపురుష, సిద్ధ, సాధ్య, విద్యాధరులు అనేటువంటి మహనీయులు ఉన్నారో వాళ్ళందరూ ఎవరి గుణాలను విని, ఎవరి గుణాలను చెప్పిన వాళ్ళు విన్నవాళ్లకు ఇద్దరికి ఆనందాన్ని ఇవ్వగలిగిన గుణములు కలిగిన వాడెవరో పరమాత్మ. ఆయన గుణాల గురించి నీకు చెప్పుదామని ప్రారంభం చేశాను ఈ విష్ణు సహస్ర నామ స్తోత్రం. ఇందులో ఉన్నాయి ఏమిటండి అంటే భగవంతుని యొక్క గుణాలు, భగవంతుని యొక్క వైభవం, భగవంతుని యొక్క రూపం.
అందుకే అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం. ఓ నామం వస్తుందండి, నీకు చెప్పేది ఏమిటో తెలుసునా? యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని పక్ష్యామి భూతయేతు. యాని నామాని గౌణాని, ఎవరి గుణములను తెలుసుకోదగినవో. మామూలు వాళ్ళ గుణాలు తెలుసుకుంటే మనకేం లాభం అండి? పలాని వాళ్ళు ఇటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు అనుకుంటే లాభమేమింది మనకు? ఎవరి గుణముల చేత మనం తరిస్తామో, ఎవరి యొక్క నామాలు వింటే మనం బాగుపడతామో, ఎవరి యొక్క కథలు వింటే మన జీవితాలు తరిస్తాయో అలాంటి వాడి గురించి మాట్లాడుకోవాలి. ఎట్లా ఉంటాయి మాటలు అంటే చేతుగానే ఉంటాయి. వేదాంతం గురించి చెప్తే ఏం వస్తుంది మనకు? నిద్ర రాదా? వేదాంతం గురించి చెప్తే నిద్ర వస్తుంది. అదే చెలోక్తులు మాట్లాడితే ఏమవుతుందంటే ఉత్సాహం కలుగుతుంది, నవ్వు వస్తుంది. ఇంకొకటి ఇసుంటే కథ చెప్తే బాగుండనిపిస్తుంది. అందుకోసమే వేదాంతం ఎట్లా ఉంటుందంటే వేదాంత ఉషధంచైవ విరాగస్య అమృతస్తథా. వేదాంతం ఔషధం లాంటిది, మందు లాంటిది. మందు తీయగా ఉంటుందా, కమ్మగా ఉంటుందా? చేదుగానే ఉంటుంది. కానీ అది వేసుకుంటే ఏదో అయిపోతుంది అంటే చక్కని రోగం పోతుంది. కమ్మని పదార్థాలు తింటే ఎట్లా ఉంటాయి? తినంగా చాలా కమ్మగా ఉంటాయి. కానీ అవి అజీర్ణమైనప్పుడు ఎట్లా అవుతాయి? అజీర్ణమైనప్పుడు అది అరగదు, పెరగదు. ఇటువంటి యొక్క స్థితి ఏర్పడుతుంది. కనుక వేదాంతము యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మన. మహాత్ములు, ఋషులు, యోగులు, దేవతలు, సమస్తమైనటువంటి యొక్క ప్రాణికోటి జ్ఞానులంతా ఎవరి గుణాలను కీర్తిస్తే బాగుపడ్డారో వాణి గుణాలను గురించి ఋషిభిః పరిగీతాని తాని ప్రక్ష్యామి భూతయే. ఋషులందరూ కూడా ఎవరి యొక్క గుణాల చేత తరించారు. వాళ్ళు అనేక రూపదైత్యాంతం నమామి పురుషోత్తమం అన్నాడు. పురుషోత్తముని యొక్క గుణగణములను మనము వర్ణించడం శక్యం కాదు సుమా. అయినా వర్ణిస్తాను అనలేదండి ఆయన, భీష్ముడు. ప్రయత్నిస్తాను అన్నాడు. ఏదైనా కూడా మనం ఏం మాట్లాడినా ఏం చేయాలి, ప్రయత్నం అయితే చేస్తానండి. తర్వాత భగవంతుని దయ, మీకెందుకు నేను చేస్తా అనకూడదు. ప్రయత్నిస్తా అన్నాడు. ఆయన ఎవరో తెలుసునా? అనేక రూపదైత్యాంతం నమామి పురుషోత్తమం. అనేక రూపదైత్యాంతం. ఎవరు అనేక రూపదైత్యాంతములు అంటే ఎంతమంది రాక్షసులను చంపాడు? ఇక్కడ రెండు అర్థాలు చేసుకోవచ్చు. అనేక రూపదైత్యాంతం, దైత్యులు ఒకటి, రాక్షసులు రెండు, అసురులు మూడు, దానవులు నాలుగు. వీళ్ళందరూ ఒకటే కులానికి చెందిన వాళ్ళ, ఒకటే రకం కలిగిన వాళ్ళంటే కాదు. రాక్షసులు అంటే ఎవరైతే భగవంతుణ్ణి సేవిస్తూ భగవంతుడి గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారో వాళ్ళకు బాధ కలిగించే వాళ్ళ పేరు రాక్షసు. అందుకోసమే విశ్వామిత్రుడు యాగం చేస్తే మారీచ సుబాహులనే రాక్షసు వచ్చి రామా ఆ యాగాన్ని పాడు చేస్తున్నానక రక్షించవయ్యా. రాక్షసులు వాళ్ళు. మరి అసురులు అంటే వీళ్ళు రాక్షసులు కాదా? సురత్వం అంటే వీళ్ళు కొట్లాడారండి అసురులు. ఇవాళ మంచి రోజు, పురుషోత్తమ మాసం, విష్ణు సహస్రనామం జరుగుతుందట. అక్కడ పోయి విందామా? ఏమైనా మనకు తోచింది అక్కడ పండో ఫలమో దానం చేద్దామా? అడిగిండు ఒకడు, సూర్యుడు అడిగిండు. మస్తు మంది తెచ్చేటాడు ఉంటారు అక్కడికి పండ్లు, అయినా మస్తు మంది వినేటాడు ఉన్నారు. మనం పోయి వింటేనే లెక్కన, అవసరం లేదు. అట్లా పోయి ఇట్లా వద్దాం, కనీసం పోయి వద్దాంపా. ఎప్పుడు పోదాం? ఈ ప్రసాదం ఎన్ని గంటలకు పెడతారు?
అవి 4 గంటలకు పెడతారు, అప్పుడు పోతే అయిపోయాయి. ఇది ఏమిటి అంటే అసురత్వం, అసుర గుణములు అంటారట. దైవీ గుణములు కలిగిన వాళ్ళ మనసును పాడు చేసేవాళ్ళు. కత్తులు ఉంటాయి వాళ్ళ దగ్గర, కటార్లు ఉన్నాయి. మాటలతోనే అయ్యగారు ప్రసాదం పెడుతున్నాడు, ఓ 1000 మంది లైన్లో నిలబడ్డారు, అందరు కలిసి దక్షిణలు వేస్తున్నారు. ప్రసాదం పెట్టినప్పుడు ఇక్కడ వేస్తలేరు దక్షిణ వేస్తున్నా కొద్దిగా లాస్ట్ నడవాడా అనుకున్నాడట. పాపం అయ్యగారికి 500 వేద్దాం అనుకున్నాడు, 500 రూపాయల నోటు తీసాడు. మంచిదేనా ఏమైనా కొంచెం మంచిది పోదాం పొమ్మన్నాడు. వెళ్ళే వరకల్లా చాలామంది ఉన్నారు, పళ్ళాలు తీసుకుంటూ పక్కకు పెడుతున్నారు శిష్యులు. అంటే ఇది నిండినాక తీయద్దా, ఇంకోటి పెట్టద్దా, బాగానే వస్తున్నట్టున్నాయి గారికి. 500 కంటే 500 పెట్టేందుకు ఆ నోటు లోపల పెట్టిండు, 200 రూపాయల నోటు తీసిండు బయటకు. పెట్టిన తర్వాత దగ్గరికి వస్తున్నాడు, ఇంకా 100 మంది ఉన్నారు. ఇక ఈయన తీసిన పళ్ళాలని ఏం చేస్తున్నారంటే ఓ సంచిలో పోస్తున్నారు. ఇక రూపాయల మీద దృష్టి పోయింది, పళ్ళె మీద దృష్టి పోయి సంచి మీద దృష్టి పెడది. సంచి బాగానే నిండుతున్నట్టున్నది కదా, 200 అవసరమా? అది లోపల పెట్టిండు, 100 రూపాయల నోటు తీసిండు. ఇంకా దగ్గరికి వచ్చేవరకల్లా బాగానే మంది వేస్తున్నారు, అన్ని పెద్ద పెద్ద ఉన్నట్టున్నాయి కాగితాలు. 100 అవసరమా? 50 తీసాడు. ఇంకా దగ్గరికి పోయేవరకు 20 తీసాడు. ఇంకా దగ్గర వరకు 10 తీసాడు. అయినా గింత జనములో మనం వేసే 10 రూపాయల నోటును అయ్యగారి అది పెట్టుకుంటాడా? ఎందుకు కనుక 100, 200, 500 వేసేవాడిని వదిలిపెట్టికి 10 రూపాయల నోటు కోసం ఆయన చూస్తాడా? అయినా గంతగనం వచ్చిన ఆయనకి ఏముంది, భగవంతుడు ఏం చెప్పిండు, వీడు వేదాంతి అయిపోయాడు దగ్గరికి పోయేవారు కదా. ఇప్పుడు ఉన్ననాడు ఖర్చు పెట్టు, లేనినాడు తీసుకో, తప్పేమున్నదిరా. అది అయ్యగారి సొమ్మ, ఎవరికైనా నేనే ఇస్తున్నావు, నమస్కారం చేద్దాం, అలా నుంచే మనం 10, 20 తీసుకుంటే ఏమవుతుంది? అంటే బుద్ధి, ఇంద్రియాణి మనోబుద్ధి సత్వం తేజో బలం ధృతి. బుద్ధి ఎంతసేపట్లో మారిపోతుందట. అంటే ఏం జరుగుతుంది అంటే విరక్తి మనకే కలుగుతుంది, అవిరక్తి మనకే కలుగుతుంది. దగ్గర దాకా వెళ్ళినట్టు అలా నుంచే 100 రూపాయల నోటు తీసుకున్నాడు, జేబులో పెట్టుకున్నాడు. స్వాముల వారు చూసిండు, ఇచ్చేవాడు వాడే, అంత సర్వం కృష్ణార్పణం అన్నట్ట. బుద్ధి ఏం చేస్తుందంటే ఓసారి మనకి ఇక్కడ అది పడ్డది, ఏది స్కైలాబ్ అని పడ్డదండి. 25 ఏళ్ళ ఎండవచ్చు, ఎక్కువైందా? అయితే అప్పుడు మా ఇంటికి చాలామంది భక్తులు వచ్చారు. అయ్యా అందరం పోతాం, ఇక అక్కడికి పోయినాక ఏమన్నా పుణ్యమన్నా ఉండాలంటే ఈ పావులతో బంగారం ఇస్తున్నాం, దానం తీసుకోండి అంటే, నువ్వు ఇస్తావు నిజమే కానీ నేను ఉంటానా? ఇచ్చిన వాళ్ళే పోతారా, తీసుకున్న వాళ్ళు పోరా? సరే ఇస్తున్నావు కనుక తీసుకుంటాం అనుకున్నా. నాకు 10 తులాల బంగారం కూడా జమైంది. అప్పుడు పడదట అని తెలిసింది. స్కైలాబు వచ్చాయ్యా, బిడ్డ కోసం దాచుకున్నాక బంగారం తీసుకుపోమ్మా అంటే, బుద్ధి ఏం చేస్తుంది అంటే అప్పుడే ఇవ్వాలనిపిస్తుంది, అప్పుడే వద్దనిపిస్తుంది. యాని నామాని గౌణాని విఖ్యాతాని మత్మనః అనేక రూపదైత్యాంతం నమామి పురుషోత్తమం. రాక్షసులు, దాని తర్వాత అసురులు, తర్వాత దానవులు. దానవులు అంటే అర్థం ఏమిటట అంటే మనస్సులో దయ లేని వాళ్ళంతా దానవులు, దయ ఉన్న వాళ్ళంతా కృతజ్ఞతతో ఉండేవాళ్ళు మానవులు అని చెప్తూ ఉంటాడు రామచంద్రుడు. ఆయన కృతజ్ఞతతో నుండి ఎట్లా జీవించాడో చెప్పి, నాలాగా మీరు కూడా జీవించడానికి ప్రయత్నించండి అంటే. ఈ దానవులు ఏం చేస్తారట అంటే, వీడు అసురుడు ఒక్కడనే మార్చగలుగుతాడు, కానీ దానవుడు ఏం చేస్తాడంటే ఆ మంచి జరిగే చోట వచ్చి చిచ్చు పెడుతుంటాడు. భజన చేసుకుంటూ హాయిగా ఉన్నాం, పక్కన నుంచి ఇంటి నుంచి ఒక ఆయన వచ్చిండు, మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నాం, ఈ లొల్లేంది మా ఇంటి పక్కకు, ఈ భజన ఎందుకు తెల్లందాక పొద్దున్నాక, రేపటి నుంచి మీరు భజన చేస్తారంటే పోలీసులను పట్టిస్తా అంటాడు. అంటే వీడు ఏం చేస్తాడు, వాడు తరించకపోతే తరించకపోయి, తరించే వాళ్ళందరినీ కూడా తరించకుండా చేసేటువంటి హోల్సేల్గా అందరినీ
పాడు చేసేవాడి పేరు దానవుడు. దాని తర్వాత రాక్షసుడైపోయిండు, అసురుడైపోయిండు, దానవుడైపోయిండు. ఇంకోళ్ళు ఎవరో చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. మానవులు కాదు, వాడెవడు అంటే రాక్షసులు, దానవులు, అసురులు, దాని తర్వాత ఉపాధీయులు అంటారు. అంటే వాడు మాట్లాడకుండా ఎదుటివాడిని పాడు చేస్తుంటాడు. వాడు ఏం మాట్లాడు, ఏమయ్యా నువ్వు కథకు వచ్చినావు కదా, అక్కడ నీకేమనిపించింది కథ విన్నంతసేపు? నాకేమనిపించలేదు, కానీ మీకేమనిపించిందో కూడా నాకేమనిపించలేదు. నువ్వు వచ్చి అక్కడ కూర్చున్నావు, చెప్పేది మంచి మంచి మాటలు విన్నావు కదా. అందరు చెప్తారా ఏ మంచి మాటలు, ఆచరణ ఎక్కడ ఉంటుంది? ఇవాళ పోయినా పోయినా రేపటి నుంచి నీ పని నువ్వు చేసుకో, అక్కడ పోయి కూర్చొని నీ టైం అంతా పాడు చేసుకోకు అని మాటల చేత పాడు చేసేవాడు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దైత్యులు అని వీళ్ళనే అంటారు. దైత్యులు, అనేక రూప దైత్యాంతం, అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం. అనేక రూపులైనటువంటి దైత్యులను సంహారం చేసిన వాడు పరమాత్మ. అనేక రూపాలు అంటే భగవంతుడు అనేక రూపాలు ఎత్తి దైత్యులను సంహరించిండా, లేకపోతే దైత్యులే అనేక రూపాలలో ఉన్నారా? రెండు రకాలు ఉన్నారు. హిరణ్యకశ్యపుడు ఉన్నట్టు రావణాసురుడు ఉన్నాడా? హిరణ్యకశ్యపుడికి ఒకటే తలకాయ, రావణాసుడికి ఎన్ని తలకాయలు? 10. వీనికి వానికి రూపంలో వేరు. మరి అదే దైత్యుడు, అదే రాక్షసుడు ప్రహ్లాదుడు ఉన్నాడే, వాడు రాక్షసుడే. మరి వాడేటువంటి రాక్షసుడు అంటే భగవంతునికి ప్రీతి కలిగింపించేవాడు. మరి అలాగే బలిచక్రవర్తి ఉన్నాడే, ఆయనటువంటి రాక్షసుడు. అనేక రూప దైత్యాంతం, అనేక రకాలైనటువంటి యొక్క రాక్షసులను సంహరించినవాడు. ఒక్క తిరిగనా కాదు, ఈయన కూడా అనేక రూపాలు ఎత్తాడు వాళ్ళ కోసం. అనేక రూపాలు కలిగిన రాక్షసుల కోసం ఈయన కూడా అనేక రూపాలు ఎత్తాడు. హిరణ్యకశ్యపుడి చంపానంటే నరసింహస్వామిగా వచ్చి చిల్చి పారేసాడు. రావణాసుని చంపానంటే బాణంతో కొట్టాడు రాముడిగా. మరి బలిచక్రవర్తిని పాదంతో దొక్కాడు, ప్రహ్లాదుని చేయితోని రక్షించాడు. అనేక రూప దైత్యాంతం, ఎప్పుడు ఏ రూపము ఎవరికి ఎలా కోరుకుంటే ఎలా అవసరమో అలాంటి రూపాన్ని వాని మాటకు అబద్ధం కలగకుండా, భక్తుని యొక్క మాటకు అసత్యం రాకుండా ప్రవర్తించాడు స్వామి. గాలిన్ గుంభిని అగ్ని అంబూర ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ గ్రస్రములన్ ధమప్రబల భూరిగ్రాత సమస్తాస్త శస్త్రావళిని. ఇంట బయట, రాత్రి పగలు, ఆకాశంలో, భూమి మీద, దర్వాజ లోపల, దర్వాజ బయట, అస్త్రాలతోని శస్త్రాలతోని దేంతో నాకు చావు రావద్దు అని కోరుకున్నాడు. ఎవరిని? బ్రహ్మను. ఎవరు? హిరణ్యకశ్యపుడు. బ్రహ్మ మాట సత్యం కావాలి, హిరణ్యకశ్యపుని మాట సత్యం కావాలని ఇంటా చంపలేదు, బయట చంపలేదు. ఆయుధాలు కావు. జీవమున్న వాటితో చావవద్దు, నేను జీవం లేని వాటితో కూడా చావవద్దు. జీవం ఉందా లేదా అని ఈనాటికి ఏ సైన్సు తేల్చలేనటువంటి వాటితో చంపేసిండు, గోళ్లతో. మరి గోళ్లకు జీవం ఉందా లేదా? ఉన్నది కనుక పెరుగుతున్నాయి. ఉన్నదండి, కత్తిరిస్తే వస్తున్నాయా? మరి ఉన్నట్టా లేనట్ట? ఏమో, ఉన్నట్టు కాదు. అందుకోసం ఎవరెవరి కోరిక ఎట్లా ఉంటే వాళ్ళని అట్లా కట తీర్చిండు పరమాత్మ. అనేక రూపదైత్యాంతం నమామి పురుషోత్తమం. ఆయన మనం అనుకుంటున్నాం నాకు దేవుడి కష్టం పెట్టిండు అని అంటే, ఈ కష్టం నీ సుఖం కోసమే తప్ప కష్టం కోసం కాదు సుమా. గంత ధనం ఇచ్చిండు ఆయనకు, అంత పెద్ద ఇల్లు ఇచ్చిండు, నాకేమీ ఇవ్వకపోయా అంటున్నాడు. అంటే నీకు అది సంరక్షణ చేసుకునే శక్తి నీ దగ్గర లేదు. నీకొకటి ఇచ్చాడు, వానికి ఇయ్యందేదో నీకొక సంతృప్తికరమైన వాతావరణం ఇచ్చాడు. ఇంటి నిండా ధనమే ఉంది, బట్టలే ఉన్నాయి, బాతలే ఉన్నాయి, సొమ్ములే ఉన్నాయి అంటే వాటిని చూసుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ
బాధపడుకుంటూ జీవించాలి. ఒకటే సంచి ఉన్నదనుకోండి, సంకలో పెట్టుకొని కూర్చున్నామంటే మన ఆస్తి మన దగ్గర ఉన్నట్టే లెక్క. నీకు అది ఇచ్చిండు భగవంతుడు, ఆయనకు అది ఇచ్చిండు. నీకేమి ఇచ్చిండో తృప్తి ఆయనకు అది ఇవ్వలేదు. అందుకోసమై ధనవంతులు కాని వాళ్ళు మేము ధనవంతులమైతే బాగుండు అనుకుంటాం. మేము గృహాన్ని చూడ వెళ్ళాము ఒక చోట, 5 అంతస్తుల మేడ, భర్తనేమో రేస్ కోర్స్కు పెద్ద అధ్యక్షుడు, భార్యనేమో ఆంధ్రప్రదేశ్ మొత్తం మహిళా మండలికి అధికారి. వాళ్ళు ఎప్పుడూ మాట్లాడుకుంటూ తింటారంటే ఆదివారం టేబుల్ మీద కూర్చొని మాట్లాడుకుంటారు. అంటే రోజు మాట్లాడుకునే ఏం లేదు, వాళ్ళకుంటే టైం లేదు. పోయిన తర్వాత వాళ్ళకు తగిన కష్టాలు కూడా వాళ్ళకు ఉంటాయి కదా. అయ్యా మాకు ఈ కష్టం ఉంది, ఎవ్వళ్ళం కూడా సంతృప్తిగా లేవండి ఇంట్లో. అదే బట్టలు లేవా, కావలసినవి, తిండి లేదా, ఎంతో ఉంది, పనివాళ్ళు లేరా, వచ్చేటంత మంది ఉన్నారు, డబ్బు లేదా, అంతా ఉంది. మరి శాంతి ఎందుకు లేదు? అదే తెలుస్తలేదు మాకు. ఎందుకు లేదు శాంతి అని తెలుస్తలేదు. మాట్లాడుతూ ఇల్లంతా తిరిగినాం. బాల్కనీలో పోయి ఒకసారి కిందికి చూసే వరకు అక్కడ ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది. తార్పాలిన కవర్లన్నీ వేసుకొని ఉంటారు కొంతమంది రోడ్ల మీద, ఆస్మాన్ కవర్లు కప్పుకొని ఇండ్లు వేసుకుంటారు. అందులో భార్య భర్తలు 2 ఉన్నారు. వాళ్ళకు బిడ్డనో కొడుకో పుట్టిండు, చిన్నపిల్లవాడు. ఓ పాత చీరతోని తొట్ల కట్టింది ఆ అమ్మ. తొట్లకి అటు పక్కన భర్త కూర్చున్నాడు, తొట్లకి ఇటు పక్కన భార్య కూర్చున్నాడు. ఇద్దరు కలిసి పిల్లవాడిని ఊపుతున్నారు. ఊపుకుంటే ఏం చేస్తున్నారు వాళ్ళు అంటే చెరువు పళ్ళెంలో అన్నం పెట్టుకున్నారు. తొట్లే అటు పోగానే భర్త నోట్లో బుక్క పెడుతుంది భార్య, తొట్లే ఇటు రాగానే భార్య నోట్లో బుక్క పెడుతున్నాడు భర్త సంతోషంగా. నేను చూడలేదు కానీ ఆమె చెప్పింది, స్వామి గడు చూడండి ఒకసారి. వాళ్ళకి ఆనందంగా జీవిస్తున్నారమ్మా. చూడండి, వాళ్లకు ఏది లేదు కానీ రోజు గిట్నే తింటారు వాళ్ళు, తొట్టె ఒప్పుకుంటూ. నా భర్త నేను టేబుల్ మీద కూర్చొని మాట్లాడుకుందామంటే ఏం జరుగుతుంది ఇంట్లో అని హలో కూడా ఫోన్ రానే వస్తున్నది, మాటకు ఫోనే వస్తున్నది. మా గతికి ఇట్లా ఉన్నది, ఎట్లా అని అడిగితే అంటే అమ్మా మీ అంత శ్రీమంతులు వాళ్ళు కావాలనుకుంటే 100 ఏళ్ళు పడుతుంది, కానీ వాళ్ళంత సంతోషం మీకు రావాలంటే 100 జన్మలు ఎత్తినా రాదు. కారణం ఏంటంటే అంత ఆనందం మీకు ఎక్కడిది, ఏది గనక వస్తు సంరక్షణ, గృహ సంరక్షణ, కీర్తి సంరక్షణ, ప్రతిష్ట సంరక్షణ, సర్వ సంరక్షణలో రక్షణలోనే మీరు అయిపోతున్నారు. కానీ అసలైన రక్షకుని గురించి మీరు ఎక్కడ ఆలోచిస్తున్నారు కనుక అందుకోసం మీకు ఈ అశాంతి తప్పదు. అనేక రూపదైత్యాంతం, అనేక రూపాలు కలిగినటువంటి యొక్క రాక్షసులందరినీ కూడా స్వామి తనిష్టం ఉన్నట్టు చంపలేదండి, వాళ్ళు కోరినట్టే చంపాడు. మీరు ఏ అవతారమే కానీ రావణాసుడు ఏం కోరుకున్నాడు? అయ్యా రాక్షసుల చేత కానీ దేవతల చేత కానీ నాకు మరణం లేకుండా ఉండాలి, రైట్. మరి మానవులు ఏం చేస్తారు నన్ను అంటే అంతటి వాడు రావణాసుడు. అంతటి వాడు ఏమైపోయింది, ఎవరి చేతులు పోయిండు వాడు అంటే రాముడు భగవంతుడే మానవ రూపాన్ని ఎత్తిండు, సంహారం చేసిండు. అది ఎవరు కోరుకుంటే? రావణాసుడే కోరుకున్నాడు కనుక నువ్వు కోరిన ప్రకారంగా నిన్నే చంపుతాను కనుక మనం కోరుకున్న కర్మ చేతనే మనం ఇక్కడికి వచ్చాం, అనుభవిస్తున్నాం. కానీ మనకేమిచ్చిండు అంటే నాయన చుట్టూ వస్తువులు ఉంటే నీకు చూసుకోవడానికే సమయం దొరకదు కనుక ఆ వస్తువులన్నీ నేను తీసుకుంటా. నీకేమిస్తున్నా అంటే నా నామాన్ని నీకు ఇస్తున్నా, దాన్ని జపించు. ఇది నీకు చివరి జన్మ. మన సత్సంగంలో ఉన్న వాళ్ళందరూ మనందరిది ఏం జన్మ? చివరి జన్మ. ఇక మళ్ళీ ఉంటాం మనం. ఎవడన్నా పుడదామనుకుంటున్నారా? మళ్ళా పుడితే మాత్రం ఇక్కడ మనం పుట్టనే వద్దిగా, పుట్టం కూడా. అందుకుంచే పుట్టించిన వాడి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆయన సేవలో ఇదే నామం చేసుకుంటూ ఉంటాం. అక్కడ అంతే, ఆకలి దప్పి ఏమీ లేదు.
కష్టము సుఖము ఏమీ లేదు, అంత ఆనందమే అక్కడ. అందుకోసమై అనేక రూపదైత్యాంతం. స్వామి, మాలో కూడా కొంతమంది రాక్షసులు ఉన్నారు, వాళ్ళని చంపిపారేవా కొంచెం. కామము, క్రోధము, మోహము,